అనేది ఇప్పుడున్న లెక్కల ప్రకారం పూర్తిగా కమర్షియల్ ఫార్ములా. ఒక సినిమా విజయాన్ని, పరాజయాన్ని కేవలం వచ్చే కలెక్షన్లతో మాత్రమే అంచనా వేసే రోజులివి. మరి సినిమాకి డబ్బులు వస్తే తప్ప హిట్టు అని ఒప్పుకోలేము. అలాంటి హిట్ సినిమా తీస్తేనే ప్రొడ్యూసర్ బ్రతుకుతాడు. కానీ సినిమా ఫెయిల్ అయితే దానికి పూర్తి బాధ్యత ప్రొడ్యూసర్ కాదు, కేవలం అది ఆ డైరెక్టర్ పైనే ఉంటుంది. మరి ఫ్లాప్ సినిమాలు తీసే డైరెక్టర్లకి ఎవరు అవకాశాలు ఇస్తారు చెప్పండి? కానీ దిల్ రాజు ఈ విషయంలో చాలా మంది ప్రొడ్యూసర్స్ కన్నా ఒక అడుగు ముందుగానే ఉంటారు. దిల్ రాజుకి సినిమా హిట్ అవ్వడం లేదా ఫ్లాప్ అవ్వడం పెద్ద విషయం కాదు. కేవలం తన ఇచ్చిన మాట కోసం ఎన్నోసార్లు పరాజయాల్లో ఉన్న దర్శకులను ఎంకరేజ్ చేశారు. గతంలో వంశీ పైడిపల్లికి ఎంతో నమ్మి మున్నా సినిమా అవకాశం ఇస్తే అది ఫ్లాప్ అయింది. అయితే వంశీపై ఉన్న నమ్మకంతో మరో సినిమా అవకాశం ఇచ్చారు. దాంతో బృందావనం లాంటి ఒక హిట్ సినిమా వచ్చింది. సినిమాకి తారక్ ని ఒప్పించమని దిల్ రాజు వంశీ పైడిపల్లికి సినిమా సెట్ చేసి పెట్టారు. ఆ తర్వాత ఊపిరి, మహర్షి వంటి గొప్ప సినిమాలు తీశారు వంశీ పైడిపల్లి. ఇక ఇప్పటికీ వంశీ పైడిపల్లి తీసే ప్రతి సినిమాకు దిల్ రాజు ఏదో రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటారు. ఇక వేణు శ్రీరామ్ సైతం దిల్ రాజు లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఇప్పటి వరకు. వేణు తీసిన అన్ని సినిమాలకు దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. 2011లో వేణు శ్రీరామ్ మొదటిసారిగా ఓ మై ఫ్రెండ్ అనే సినిమా సిద్ధార్థ హీరోగా తీస్తే ఇది పర్వాలేదు అనిపించుకుంది. దీని తర్వాత దాదాపు 6 ఏళ్ల సమయం తీసుకొని మళ్ళీ దిల్ రాజు నిర్మాణంలోనే మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమా తీశారు. దీంట్లో నాని హీరోగా నటించగా ఇది కూడా పర్వాలేదు అనిపించుకుంది. కానీ ఈ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం అందించలేదు. అయినా కూడా వేణు శ్రీరామ్పై ఉన్న నమ్మకంతో దిల్ రాజు వకీల్ సాబ్ సినిమా కూడా అతని చేతిలోనే పెట్టారు. ఇది కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పుడు దర్శకుడు పరశురామ్కి కూడా ఆ వరంలా దొరికాడు దిల్ రాజు. గీతా గోవిందం విజయం తర్వాత సర్కార్ వారి పాట సినిమా తీశారు పరశురామ్. దాని తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ పూర్తి స్థాయిలో దిల్ రాజును కలెక్షన్స్ పరంగా ముంచేసింది. అయినప్పటికీ కూడా మరో సినిమా అవకాశం ఇచ్చారట. దీన్ని బట్టి చూస్తే పరాజయం అనేది దిల్ రాజుకు లెక్క కాదు అని తెలుస్తుంది. ఒక్కసారి దిల్ రాజు నమ్మాడు అంటే ఖచ్చితంగా కలెక్షన్స్ కురిపించే సినిమాలు ఒకటి కాకపోతే మరొకటి తీసుకుంటారని నమ్మకంతోనే ఇలా అవకాశాలు ఇస్తూ ఉంటాడని ఆయనను గమనించేవారు చెప్పే మాట.